హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో గులాబీ మొక్కని నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఎన్ని రోజులకి రిపోర్టింగ్ చేసుకోవాలి, ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి, సాయిల్ మిక్స్ అనేది ఏ విధంగా ఉండాలి, అలాగే మనము పశువుల ఎరువు ఎంత వేసుకోవాలి, ఇంకా గులాబీ పువ్వులు బాగా ఎక్కువగా పూయాలంటే ఏం చేయాలి, సో ఇవాల్టి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది. సో మీరు కూడా మీ గార్డెన్ని బాగా పెంచుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మొక్కలు తెచ్చుకున్నప్పుడు నర్సరీ నుంచి బాగానే ఉంటాయి. తెచ్చుకుని కొన్ని రోజుల తర్వాత ఆకులు అనేవి ఈ విధంగా ఎల్లో కలర్గా మారిపోయి దానిపైన డాట్స్ అనేవి వచ్చి ఇలా సగానికి ఆకులు ఎండిపోవడం, ఇలా మళ్ళీ పువ్వులు రాకుండా ఉండటం, ఉన్న పువ్వులన్నీ పూస్తాయి, తర్వాత ఏమో పువ్వులు రాకుండా ఇలా ఉండిపోద్ది అనమాట. చెట్టు ఈ విధంగా ఉండిపోద్ది. సో ఇలా చెట్టు ఉంటుంది అంటే మనం వాటికి కావలసిన పోషకాలని అందించలేదు అన్నమాట. అందుకే మొక్క అనేవి అలా మాడిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా ఎండ ఎక్కువగా ఉన్నా కూడా గులాబీ మొక్కలకి ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు కొంచెం పైన నీళ్ళు అయితే చిలకరించాలన్నమాట. నీళ్లు కొంచెం స్ప్రే చేస్తే కొంచెం అది మొక్కకి ఆకులు అనేవి ఎండకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పి చూసుకుందామండి. ఇక్కడైతే 50% నేను ఇసుక కలిపిన మట్టి, 50 to 60% దాకా ఇసుక కలిపిన మట్టి తీసుకున్నానండి. ఇసుక కలిపిన మట్టి అని ఎందుకు చెప్తున్నానంటే మనం గులాబీ మొక్కలకి నీళ్లు అస్సలు నిలబడకూడదండి. పాట్లో నీళ్లు వేసిన వెంటనే నీళ్ళు అనేవి డ్రైన్ అయిపోతే మొక్క అనేది బాగా హెల్దీగా పెరుగుతుంది అన్నమాట. అందులో కొద్దిగా పశువుల ఎరువు తీసుకుంటున్నానండి. నేను కొలత అయితే కరెక్ట్గా కొలత అయితే కొలుచుకొని అయితే తీసుకోవట్లేదండి. నేను చూసుకొని ఒక అందాజుగా తీసుకుంటున్నాను అనమాట. అంత అయితే నేను తీసుకుంటున్నాను. కొద్దిగా వర్మీ కాంపోస్ట్ అనేది తీసుకుంటున్నాను. వర్మీ కాంపోస్ట్ ఎక్కువగా లేదండి, కొద్దిగా ఉంది కాబట్టి అది మాత్రమే తీసుకుంటున్నాను. ఎప్సమ్ సాల్ట్ కూడా తీసుకుంటున్నానండి. 2 స్పూన్ దాకా ఎప్సమ్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది చాలా రోజులు కాబట్టి గడ్డలు కట్టుకుంది. దీన్ని మొత్తం ఇలా పొడి చేసేసి ఎప్సమ్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను అనమాట. సో మొక్కని రిపోర్టింగ్ ఎప్పుడు చెయ్యాలి అంటే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక 4-5 రోజుల దాకా మీరు మొక్కని మనకి ఇక్కడ వాతావరణానికి సెట్ అయ్యేదాకా నీడలో ఉంచుకోండి. ఎక్కువగా ఎండ పడే చోట పెట్టుకోకండి మొక్కని. పొద్దున్నే వచ్చే ఎండకి కాసేపు పెడితే సరిపోద్ది. పొద్దున్న ఎక్కడైతే ఎండ వస్తుందో అలా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో నేను గులాబీ మొక్కకైతే ఈ విధంగా కొంచెం పెద్ద పాట్ అయితే తీసుకుంటున్నానండి. డ్రైనేజ్ హోల్ అనేది ఈ విధంగా కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇలా ఉన్న పాట్ని అయితే మీరు తీసుకోండి. కింద అడుగు భాగాన్ని నేను కొద్దిగా మట్టి అయితే వేసుకుంటున్నానండి. 1 లేయర్ దాకా మట్టి వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో కొద్దిగా నేను కిచెన్ వేస్ట్ అయితే సేకరించి ఉంచుకున్నాను. ఇక్కడ బనానా పీల్స్, కుకుంబర్ పీల్, అలాగే క్యారెట్ పీల్స్, సో ఆనియన్ పీల్స్, ఇలా కిచెన్ వేస్ట్ అంతా వేసి ఉంచుకున్నాను అనమాట. అది 1 లేయర్ కింద వేసేస్తున్నాను. ఈ కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఏంటంటే వాన పురుగులు తొందరగా అయిపోతాయి అన్నమాట. మొక్కకి బాగా హెల్దీ అనమాట పురుగులు. అందుకే ఆ కిచెన్ వేస్ట్ని అయితే వేసుకుని దానిపైన కూడా 1 లేయర్ దాకా మట్టి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఈ మొక్కని అందులో వేసుకోవాలి కదా, పాటింగ్ చేసుకోవాలి కదా. సో ముళ్ళు ఉంటాయండి, జాగ్రత్తగా చూసి వేసుకోండి గులాబీ మొక్కను వేసుకునేటప్పుడు. ఎందుకంటే చిన్న ముళ్ళు అవి గుచ్చుకుంటే తొందరగా మానిపోవన్నమాట, మండుతూ ఉంటుంది చెయ్యి, చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఇది ప్లాస్టిక్ అయితే తీసేస్తున్నానండి. పైన మాత్రమే మంచి మట్టి వేసాడనమాట. కిందంతా బంక మట్టి ఉంది. ఒకవేళ బంక మట్టిగా ఉంటే కనుక ఆ మట్టిని అస్సలు వేసుకోవద్దండి. నేను సగానికి సగం తీసేసాను అనమాట. మట్టి మొత్తం బంక మట్టే ఉంది కింద. అందుకే నేను మొత్తం మట్టి అంతా కింద మట్టి తీసేసానండి. పైన బాగుండే మట్టితో పాటు ఈ మొక్కని ఈ కుండీలో వేసేసుకున్నాను. ఇంకా మిగతా సాయిల్ మిక్చర్ ఏదైతే ఉందో, మొత్తం మిక్స్ చేసిన సాయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా పాట్లోకి వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు రిపోర్టింగ్ కనుక చేసుకున్నారంటే మొక్క చాలా బాగా వస్తుంది. నేను మళ్ళీ మీకు ఈ వీడియోని నెక్స్ట్ వీక్ డే బై డే ఈ మొక్క ఎలా వస్తుందని చెప్పి మీకు నెక్స్ట్ వీక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ మొక్కది స్పెషల్గా మీరు చూడొచ్చు. రిపోర్టింగ్ చేసుకున్న వెంటనే పాట్ని మొత్తం మట్టి పోసేసి నింపేసుకోకుండా ఇలా 3/4 దాకా నింపుకొని మట్టిని కొంచెం పాట్లో కొంచెం గ్యాప్ ఉంచండి. ఈ విధంగా కనుక గ్యాప్ ఉంచితే మీరు మొక్క పెరగడానికి కొంచెం ఈజీగా అవుద్ది. మళ్ళీ మనం పైన ఏదైనా సాయిల్ కానీ కౌడన్ కంపోస్ట్ కానీ ఏదైనా వేయాలన్నప్పటికీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆ ప్లేస్. సో నేను మొక్క నాటిన తర్వాత మా అబ్బాయి నీళ్ళు పోసాడనమాట. తను పోస్తానన్నాడు నీళ్ళు, అందుకే మా అబ్బాయి చేత పోయించాను అనమాట నీళ్ళు. సో ఇలా నీళ్లు పోసిన వెంటనే నీళ్లు డ్రైన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. మట్టి మొత్తం బాగా పొడిగా ఉంది కాబట్టి నేను ఎక్కువ నీళ్లు పోయలేదన్నమాట, కొద్దిగా పోసాను నీళ్లు. సో ఇలాగా చిగురు అనేది వస్తుంది అనమాట. మనం బాగా కరెక్ట్గా
మొక్కని రీపోటింగ్ చేసుకుంటే చిగురు అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ కొమ్మ మాత్రమే చిగురు వచ్చింది, మిగతా ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్ రాలిపోతున్నాయి అనుకుంటున్నాను. అవన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీక్ ఈ మొక్క ఎలా ఉంటుందని చెప్పి మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఇవాళకైతే ఇదన్నమాట. సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.